ఓకే. మాకు మేమే స్ట్రాంగ్ అంతే. ఒకవేళ అలా వదిలి వెళ్ళినా కూడా వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకునే తల్లి మనసు మాది కూడా. సో అంటే ట్రాన్స్జెండర్స్కి ఏమైనా అన్యాయం జరుగుతుందా? షూర్గా జరుగుతుందండి. ఇక్కడ ఎప్పుడు ప్రతి దాంట్లోనూ మాకు అన్యాయమే. ఇప్పుడు రిజర్వేషన్ అని అన్నారు, ఆన్సర్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన తర్వాత మాకు రిజర్వేషన్ అన్నారు. అవి అసలు ఇప్పటి వరకు రానే రాలేదు. మీకు ఓటర్ ఐడి ఉందా? మీకు ఉంది. మీకుందా? సో ఇక్కడే హైదరాబాద్ లేకుంటే ఊర్లోనా? ఊర్లో ఉంది నాకు. ఓకే, నాకు అక్కడే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏపీ ఎలక్షన్ రాబోతున్నాయి, వెళ్తారా? ఓటేస్తారా మరి మీరు? బాధ్యత. ఓకే. ఓట్ అనేది మనకి 5 ఏళ్లకు ఒకసారి వస్తుంది మనకి అది. సో అలాంటి దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. మనం ఎంచుకునే నాయకుడే కదా మనకి. 5 వేలకు ఒకసారి. 5 ఏళ్ళు అంటే 5 years ఒకసారి. అంటే మేము ఆంధ్రాలో 5 ఏళ్ళు అంటాం. ఓకే. 5 ఏళ్ళు అంటే మీకు తెలంగాణలో ఏళ్ళు అనుకుంటున్నారేమో, మాకు ఏళ్ళు అంటే సంవత్సరాలు. ఓకే. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలాగ అంటాం. సో ఎవరికి వేయబోతున్నారు మీరు ఓటు? ఈసారి అయితే మాత్రం టీడీపీ జనసేన. ఓకే, టీడీపీ జనసేనకు వేయబోతున్నారు. సో వస్తుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా. మీ హక్కులను కాపాడుకోవాలంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేమైతే పవన్ కళ్యాణ్ గారు కానీ, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు యూత్ కి కనెక్ట్ అయింది జనసేన. జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రాన్స్జెండర్ ని చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చి ఏదైనా చెప్పినప్పుడు కూడా ఆయన చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయింది జనసేన. చాలా మంది కమ్యూనిటీ వాళ్ళు కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడడం అయింది. త్వరగా ఆయన జనాల కోసం బయటకు వచ్చి మాట్లాడతారు. కాబట్టి మాకు రిజర్వేషన్స్ గురించి కానీ, జాబ్స్ రాబోయే దాని గురించి కానీ, పెన్షన్స్ గురించి కానీ, ఇంకా ఏదైనా ఇంప్లిమెంటేషన్స్ కానీ, ఇప్పుడు స్థలాలు కానీ, ఇల్లు కానీ, మా కోసం ఏదైనా చేయాలి అని అంటే ఆ పార్టీ అనేది రావాలి. ఓకే. ఆయన ఆల్రెడీ కూడా చెప్పారు. ఓకే, జనసేనకి టీడీపీకి అనుకుంటున్నారు. మీ ఓటు? మా వారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. ఓకే. ఓకే, జనసేనకి మీ ఓటు. అయితే ఇప్పుడు మీరు ఒక ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకున్నారు కాబట్టి ట్రాన్స్జెండర్స్ కష్టాలు మీకు ఏమన్నా తెలిసినాయా, లేకుంటే వాళ్ళు ఎట్లా ఉంటారు? ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ రెండు చెప్పండి. అంటే బిఫోర్ మ్యారేజ్ మీకు అంత అవగాహన ఉండలేదు కదా. ఆఫ్టర్ మ్యారేజ్ మీరు అందరితో అంటే వీళ్ళ సర్కిల్ తో కొంతమంది మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం అది చేస్తూ ఉంటారు. సో వాళ్ళని చూసినప్పుడు ఏమని ఫీలింగ్ ఉంటది? వాళ్ళ కష్టాలను ఏమైనా చూసారు? వాళ్ళు యాక్చువల్ గా లైఫ్ అనేది టోటల్ గా వాళ్ళులా మార్చుకోవడానికి కంప్లీట్ గా అన్ని వదిలేసి వచ్చేస్తారు వాళ్ళు. సో ఈజీ చెప్పాలంటే సాక్రిఫైస్ వాళ్ళు చేస్తారు బేసిక్ గా ఫస్ట్. సో ఇంటోళ్ళు కూడా సపోర్ట్ చేయరు అట. ఇప్పుడు ఏ ఇంటోళ్ళు సపోర్ట్ చేయరు. ఇట్లా మారిపోతానంటే నువ్వు పుట్టింది ఎలాగా, మళ్ళీ నువ్వు ఇదంతా సమాజంలో మన పరువు పోతుంది అని చెప్పేసి అంటారు. కాబట్టి సో వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు వారి జీవితాన్ని అక్కడ ఇంట్లోనే. సో ఇంటోళ్ళు ఆ టైంలో వాళ్ళకి సపోర్ట్ చేయరు. వీళ్ళు ఇంప్రూవ్ అయ్యి బాగా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లాక్కునే ఇంటోళ్ళు కూడా ఉంటారు. స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసే ఇంటోళ్ళు కూడా ఉంటారు. సో ఏదైనా కానీ వాళ్ళు సాక్రిఫైస్ అయితే చేస్తారు, కష్టాలు చాలా పడతారు. నేను చూస్తూనే ఉంటాను. అయితే మీ పెళ్ళైన తర్వాత ఎప్పుడన్నా తిను మీ దగ్గర ఏడ్చిన రోజులు ఉన్నాయా? పెళ్ళైన తర్వాత తన కష్టాలు అవి చెప్పుకొని ఏడుస్తుంది కానీ కనిపించదు, అంటే చూపియదు. ఓకే. కళ్ళ నుంచి నీళ్ళు వస్తే నాకు తెలుస్తుంది, దాన్ని దాచిపెట్టేస్తుంది అట్లా. ఓకే. ఇంకా కష్టాలు నేను అన్ని తెలుసు ఓవరాల్ గా. సో A to Z తన గురించి నాకు తెలుసు కాబట్టి ఇంకా తెలియాల్సినవి ఏమీ లేవు. మామూలుగా అదే కొంచెం ఇప్పుడు ప్రెషర్ ఎక్కువ అయింది, కొంచెం ఇల్లు కొంచెం హెవీ బడ్జెట్ అయిపోయింది కదా. సో బంగారం అది ఇది తను ఇష్టంగా కొనుక్కునే బంగారం పెట్టుకుంది కదా. సో అది ఇది గుర్తొచ్చి కొంచెం అప్పుడప్పుడు స్ట్రగుల్స్ అవి గుర్తొచ్చి ఏడుస్తుంటది. ఓకే. సో అంటే మీరు ట్రాన్స్జెండర్ గా చేంజ్ అయినప్పుడు ఎంత డబ్బు ఖర్చు అయింది మీకు? నాకు అయిందండి 10. సో అంటే మీ ఆపరేషన్ 10 లక్షలు ఖర్చు అయిందా? అవునండి. ఓకే. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఇట్లానే భిక్షాటన చేసుకోవడము. కొంచెం మా ఫ్రెండ్స్ అప్పిచ్చారు నాకు. ఓకే. ఒకరు 3 లక్షలు ఇచ్చారు, ఒకరేమో 2 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాళ్ళకి తీర్చుకుంటూ చిట్టీలు వేసుకుంటూ తీర్చాను నేను. ఓకే. అయితే ఇప్పుడు ట్రాన్స్జెండర్ కి ఒక చెడ్డ పేరు ఉందండి. ఎట్లా అంటే సెక్స్ వర్క్ చేస్తారు, అది ఇది రోడ్ల పైన తిరుగుతారు, అది కానీ. అంటే మీ దగ్గరికి ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా సజెషన్లు ఇస్తారా మీరు? అంటే ఆ వర్క్ వద్దు మనకి, ఇట్లా ఉండండి మీరు. ఒకవేళ ఎవరన్నా అబ్బాయిలు మీ దగ్గరకు వచ్చి మేము చేంజ్ అవ్వాలనుకుంటున్నాం అన్నప్పుడు మీరు ఏం సజెషన్లు ఇస్తారు వాళ్ళకి? సెక్స్ వర్క్ అనేది నాకు తెలిసినంత వరకు, ఇప్పుడు నన్ను వదిలేయండి, ఇప్పుడు నాకు పెళ్ళయింది కాబట్టి అది వేరు. సెక్స్ వర్క్ చేయడం అనేది ఆపేయాలనుకున్నప్పుడు మాకు ఫస్ట్ ఒక ఉపాధి అనేది ఇవ్వాలి. ఇప్పుడు చూస్తూ ఒక మనిషి ఆకలి చచ్చిపోతుంటే ఎవరు ఊరుకోరు కదా. ఒక రకంగా సెక్స్ వర్క్ మా కమ్యూనిటీలో కొంతమంది చేయడం బట్టే కొన్ని మానభంగాలు అలాంటివి అనేవి తగ్గినాయి.
ఇప్పుడు కావాలని ఎవ్వరు వాళ్ళ ఒళ్ళు తీసి వేరే వాళ్ళకి అర్పించాలని ఎవ్వరు అనుకోరు. ఒక ఏదో ఒక ఉపాధి లేకో వాళ్ళకు ఒక జీవితం లేకో ఇక బ్రతకలేని స్థితిలో కూడా బ్రతకాలి, ఇటు తల్లిదండ్రులు దూరం చేసి నా కడుపు నేను కాల్చుకుని ఏదో చేయాలి అన్న ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో కొంతమంది చేస్తున్నారేమో తప్ప మాకేమి సరదా ఎక్కువ మా కమ్యూనిటీ వాళ్ళకి ఏదో ఇదైపోయి అయితే ఖచ్చితంగా చేయరు. ఒక మంచి ఉపాధి ఇవ్వండి, ఎందుకు చేసుకుంటారు? చేసుకోరు. ఇలా సెక్స్ వర్క్ చేసి ఒక అపోహతో ఇలా చూసే బదులు వాళ్ళకు ఒక జీవనాద వృత్తి చూపియండి. గిన్నెలు కడుగుతాకెళ్తే మీరు అసలు హోటల్స్ పెట్టారు కొంతమంది ట్రాన్స్జెండర్స్, మీ దగ్గర తినమని వెళ్ళిపోయారు. దానికి పనికిరం మేము. మాకు మేము సొంతగా వృత్తి చేసి కూరగాయలు అమ్ముకుంటే అది దగ్గర కొనకూడదని చెప్పి పక్కన కొన్న వాళ్ళు ఎంతో మంది బాధపడిన ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అట్లానే ఐటీ ఎంప్లాయీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా కొంచెం అవమానించి కొద్దిగా మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయొద్దు. హోటల్ పెట్టుకున్న వాళ్ళని కూడా మీరు తినకపోతే మీ దగ్గర తినము అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే నైట్ పూట నుంచుంటే మాత్రం వస్తారు. అంటే మీరే కదా మమ్మల్ని అలా ప్రోత్సహిస్తున్నారు. అదే మీరు నార్మల్గా వీళ్ళు ఏదో వృత్తి చేసుకుంటున్నారు, కడుపు నిండా అన్నం పెడుతున్నారని అలాంటివి కూడా ఎంకరేజ్ చేస్తుంటే అవి రావేమో. అయితే ఇంకోటి నేను ఒకటి చెప్తాను, ఒకవేళ మా వాళ్ళు ఆ వృత్తి చేసినా మాకన్నా ముందు నోరు తెరిస్తే పలానా అబ్బాయి బయటకు వచ్చారు అనుకుంటే ఎన్ని కాపురాలు కూలిపోతాయి. అవి కూడా కడుపులో పెట్టుకుని వచ్చిన వాళ్ళకు ఏదైతే వచ్చారో ఆ పని చూసుకుని వదిలేస్తారు అంతే తప్ప వాళ్ళ జోలికి వెళ్ళరు, ఏమీ చెయ్యరు. కానీ ఇది ఒకటి అడగాలి, నేను ఇట్లాగే విన్నా న్యూస్లో. అంటే మీరు ఒకవేళ నిల్చున్నప్పుడు అంటే ట్రాన్స్జెండర్స్ నిజంగా లాయర్స్, డాక్టర్స్, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారంట, అంటే పొలిటికల్ లీడర్స్ అట్లా, నిజమేనా అదంతా? అవును, వస్తారండి. ఓకే. ఎందుకంటే నేను ఈ కమ్యూనిటీలో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు చెప్పినంత మాత్రాన నేను నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందని నేను అస్సలు అనుకోను. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, ఒక పద్ధతిగా ఇక్కడ కూర్చున్నాను అయి ఉండొచ్చు, కానీ నేను నా కమ్యూనిటీ అనేసరికి నేను ముందుకు వెళ్తాను, మాట్లాడతా వాళ్ళ కోసం. అది మా ఆయనకి కూడా తెలుసు. సో నేను మాట్లాడతాను వాళ్ళ కోసం, ఖచ్చితంగా నేను పోరాడతాను. ఎందుకు రారు? ఎంతో మంది యాక్టర్స్ వాళ్ళకి ఏది నచ్చొచ్చారు, వాళ్ళకి ఏదో నచ్చొచ్చారు, కానీ వాళ్ళ గురించి మేము బయట చెప్తే ఎన్ని కాపురాలు కూరిపోతాయి. ఎంతసేపు వీళ్ళే చేశారు, వీళ్ళే చేశారు. మీరు ఎందుకు వెళ్తున్నారయ్యా? వెళ్ళకండి. మీరు ఎందుకు వెళ్తున్నారు? వెళ్ళొద్దు. నుంచిన వాళ్ళే వెళ్ళిపోతారు. మీరు వెళ్తున్నారంటే మీరు అప్పుడు మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? నుంచున్నారేమో అనుకుని వదిలేయచ్చుగా. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను నార్మల్గా నడుచుకుంటూ 12ంటికి నేను నడుచుకుంటూ వచ్చినా నేను అదే అనుకుని అన్న కూడా ఆపిన వాళ్ళు ఉంటారు. అలా కాకుండా కడుపు కోతకి వెళ్ళి నుంచున్న వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. మరి వచ్చి మీరు ఎలా వస్తున్నారు? పెళ్లిళ్ళు చేసుకుని మీరే హ్యాపీగా ఉండండి. వాళ్ళు ఎంతమంది ఆడపిల్లల జీవితంలో మరి మోసం చేస్తున్నారు? సెక్స్ వర్క్ మాత్రం మమ్మల్ని అలా చూస్తారు అంతే. అది కరెక్ట్ కాదు. మీరు ఎంకరేజ్ చేయకండి. ఫస్ట్ నుంచిన వాళ్ళే వెళ్ళిపోతారు. ఏం అవ్వట్లేదని వేరే ఆధారం చూసుకుంటారేమో. లాజిక్ గా ఆలోచిస్తే అది కరెక్టే కదా. సో అంటే మీ డ్రీమ్ ఏంది? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏమైనా ట్రస్ట్ గానీ ఏమైనా పెట్టాలని? ఫస్ట్ అయితే నేను, మా వారు, మా పిల్లలు, మా ఫ్యామిలీ మేము కొంచెం సెటిల్ అయ్యాక ఈ యూట్యూబ్ మీదనే నాకు ట్రస్ట్ పెట్టాలన్నంత లేదు, కానీ నాకు తోచిన దాంట్లో ఎవరో కొంతమందికి హెల్ప్ చేసుకుంటాను. సో అంటే నేను మీ దగ్గరికి వచ్చా, నేను 1 వీక్ బ్యాక్ నేను ఒకరిని ఫోటో తీయడం జరిగింది. సో మీ రాజుగారు మాదాపూర్లో ఒక పబ్బులో ఒక అమ్మాయితో నాకు కనిపించారు. సో ఆ ఫోటో మీకు చూపిస్తా. సో మీ రియాక్షన్ ఎట్లుంటుంది? ఏముంది, సరదాగా మా వారు అలా ఏముండదు. ఆయన